స్వాతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరులకు ముందుగా 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిద్దాం. महात्मा गांधी अमर रहे, महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू अमर है जवाहरलाल नेहरू अमर है सरदार पटेल अमर है मौलाना अबुल कलाम आजाद अमर है मौलाना अबुल कलाम आजाद अमर है। वंदे मातरम शुरू करेंगे। वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता युवनशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुकलावरण मातरम वंदे मातरम वंदे मातरम। ఇప్పుడు ఈ రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారిని పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాను. शुरू करेंगे। जय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम का हर्षाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान न इसकी जाने पाए चाहे जान पले ही जाए विश्व विजय करके दिखलाए तब परिपूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विश्व। क्विट इंडिया మూవ్మెంట్ ని పురస్కరించుకొని సేవాదళ దూరంలో ఈ రోజు పెద్ద ఎత్తున గాంధీభవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ జరుపుతున్నాము. మరి ఈ రోజు 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డైనామిక్ లీడర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు మరి ఈ రోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలు
కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మనకు స్వాతంత్రం 47లో 1947లో వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ భారతదేశ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఈ రోజు సుఖశాంతులతో బ్రతుకుతున్నాడు అని అంటే దానికి మూల కారణం ముఖ్య కారణము 1942 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు నుంచి మొదలుపెట్టిన రోజు దాని తర్వాతనే మనకు 47లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. మనం ప్రతి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గాంధీ భవన్ లో మరి ఈ యొక్క క్విట్ ఇండియా సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది, పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. మనందరూ కూడా తెలిసిన చరిత్రలు ఇదంతా కూడా. దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించారు. ఆ 200 సంవత్సరాలు దేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసకు అనేక మంది బలి కావడం జరిగింది. ఇదొక చరిత్ర. బ్రిటిష్ పరిపాలనలో కులం మతాల మధ్యలో చిచ్చు పెట్టడము, ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టడము, మనలో మనకి చిచ్చు పెట్టి పరిపాలించిన చరిత్ర బ్రిటిష్ పరిపాలన చరిత్ర. అందుకే ఈ 200 సంవత్సరాల హింస నుంచి మనం దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతకడానికి, జీవించడానికి ఈ హింస పరిపాలనను తరిమి కొట్టడానికి అహింస మార్గంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు 1942 సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. ఆగస్టు 8వ తారీఖున 1942లో బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ ఉద్యమానికి నాంది పడింది. ఇదే స్ఫూర్తితో 1947 వరకు స్వాతంత్రం ఉద్యమం కొనసాగడంలో బ్రిటిష్ పాలన వదిలి వెళ్ళక తప్పలేదు. దేశ ప్రజలు స్వతంత్ర కాంక్షను పెంచి దేశానికి స్వాతంత్రాన్ని వచ్చేలా చేసింది. నేటికి దేశ ప్రజల్లో అదే స్ఫూర్తి నెలకొని ఉంది. కాంగ్రెస్ నాయకులు ఉద్యమాల స్ఫూర్తి దేశ ప్రజల్లో ఇంకా నిలబడి ఉండడానికి అప్పటి నాయకుల సాహసాలు, నిజాయితీ, త్యాగాలు కారణం. నేటికి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరుల కాంగ్రెస్ సిద్ధాంతాలను మన ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు ఈ రోజు సిద్ధాంతాలు ప్రజలు నమ్ముతున్నారంటే వారి త్యాగాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేయడం, జైలుకు వెళ్లిన ధైర్యంతో పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ యొక్క నైజం. కాంగ్రెస్ పార్టీ పుట్టి దాదాపు 140 సంవత్సరాలు ఇప్పటి వరకు 140 సంవత్సరాలు అయింది. నిజంగా మరి ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ భారతీయులను
ఒకటి చేసింది. బ్రిటిష్ వారిపై శాంతియుత పోరాటం చేయడం జరిగింది. శాంతి, సహనం మహాత్మా గాంధీ మనకి ఇచ్చిన ఆయుధాలు. అవి మాత్రమే దేశాన్ని సంఘటితంగా ఉంచుతాయి. స్వాతంత్ర ఉద్యమం గురించి యువత తెలుసుకోవాలి. ఇది వాస్తవాలు. ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర, ఎంతో మంది ప్రాణ త్యాగాలు, బలిదానాలు, ఇవన్నీ త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించుకోవడం, జ్ఞాపకం తెచ్చుకోవడం మన యొక్క ధర్మత. అందుకే ఈ రోజు ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజున కొత్త జనరేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్ర యోధులు ఈ రోజు కొంతమంది నాయకులు వాళ్ళని విలన్గా చూపిస్తున్నారు. ఇది కూడా గమనించాలి దేశ ప్రజలు, ఈ యువత కూడా. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆ రోజు వ్యతిరేకించిన వారు వారసులు ఈనాడు అధికారంలో ఉండి చలామణి అవుతున్నారు. ఇది ఒక పెద్ద దురదృష్టం. నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగిందో, మన రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర అదే కోణంలో చేయడం జరిగింది దేశం మొత్తంలో. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద, మతం పేరు మీద మళ్ళీ ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా రాజకీయ పరిపాలన, కులాల మధ్య, దేశ ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టుకుని మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని, బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు చేయడం జరుగుతుందో మనం చూస్తున్నాం. మతాల పేరు మీద రాజకీయ అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి మొదలుకుంటే, మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, ఆనాడు నెహ్రూ గారు కానివ్వండి, లేదా మరి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేదనుకుంటే రాజీవ్ గాంధీ గారు, ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, ఏ రోజు కూడా దేశ ప్రజలు బాగుండాలి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, మరి కులాలు, మతాలు అందరూ అన్నదమ్ములుగా ఉండాలి, ప్రాంతాలు ఒక ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఒక భావనతో, ఒక ఆలోచనతో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనను అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర దాదాపు 4,000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర, తర్వాత 4,000 కిలోమీటర్లు భారత్ న్యాయయాత్ర చేయడం జరిగింది. ప్రజల మధ్యలో వెళ్ళారు. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కన్న కళలను మళ్ళీ ఈ రోజున రాజకీయ పార్టీ మరి ఇవాళైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసం ఈ రోజు మరి మనము గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తారో దాన్ని రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా అహింసా మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు సిద్ధాంతాలలో ఇప్పుడున్న యువతకు, మరి ఇప్పుడున్న ప్రజలకందరికీ తెలిసే విధంగా వారి యొక్క జోడో యాత్ర కొనసాగుతూ చేయడం జరిగింది. ఒక విషయాన్ని గమనించాలి. ఆ 1942 కానివ్వండి, 47 స్వతంత్ర టైంలో, క్విట్ ఇండియా టైంలో కానివ్వండి, ఈ రోజు పరిపాలిస్తున్న ఎవరైతే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గాని, అమిత్ షా గాని, వాళ్ళ నాయకులు ఎవరు కూడా ఆ క్విట్ ఇండియా టైంలో వాళ్ళు ఎవరు కూడా నేను అనుకుంటే అప్పటికి వాళ్ళు పుట్టలే. ఈ రోజు మాట్లాడతారు, మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు, కుట్ర చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారి మీద కుట్ర చేస్తున్నారు, దేశ స్వాతంత్రం కోసం, దేశ ప్రజల కోసం త్యాగాలు చేసిన కుటుంబాన్ని దెబ్బతీయడానికి రాజకీయంగా కుట్రలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారి వాళ్ళ ఆస్తులు భారతదేశం చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబం. మరి అలాంటి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళెవరు లేరు కదా. ఇప్పుడు ఈ రోజు అధికారం కోసము వాళ్ళకు ఒకటే ప్రధానమంత్రి, నేను చెప్పేది
నేను విన్న ఒక మాట చెప్పదలుచుకున్నా. మోడీ గారు బీజేపీ ఎంత దిగజారుడు పరిస్థితి వచ్చిందంటే ఒకానొక సందర్భంలో వాళ్ళు ఎక్కడ కూడా మీడియాలో లీక్ కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రము వారి యొక్క ముఖాన్ని మనము నోటు మీద మన రూపాయి మీద లేకుండా చెయ్యాలని కుట్ర కూడా చేసేది చరిత్ర వాళ్ళ. ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో దేశంలో బీజేపీ పార్టీ ప్రభుత్వం పాలిస్తున్నది. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు, వాళ్ళ మత రాజకీయాలు, ఆ వ్యవస్థ రాజకీయ పార్టీని అంతమొందించడమే, ప్రజలను మేలు చేయడమే, ప్రజలు క్షేమంగా ఉంచే విధంగానే పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క ప్రయత్నం. ఇది దేశ ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పని చేయదు. ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాదని, వాళ్ళ త్యాగాల కుటుంబం. ఆనాడు క్విట్ ఇండియా కాలం నుంచి తీసుకుంటే మహాత్మా గాంధీతో పాటు నెహ్రూ గారితో పాటు వీరి కుటుంబం అంతా కూడా త్యాగాల కుటుంబం అంతా కూడా వాళ్ళ త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ కుటుంబం అంతా కూడా. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని రాజకీయంగా దేశ రాజకీయాల ఉనికి లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేసినప్పటికీ ముందునే దేశ ప్రజలు బుద్ధి చెప్పారు. అందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారిని మళ్ళీ పార్లమెంట్ కూర్చోబెట్టి ఈ మొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ కూర్చున్నారు. ఏంటంటే రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగా ప్రజలు రాహుల్ గాంధీ చూడాలని వారిని ప్రతిపక్ష నాయకుడుగా కూర్చోబెట్టడం జరిగింది. ఇది గమనించాల్సిన విషయం. కాబట్టి మరి ఈ సందర్భంలో ఆనాటి మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగాలు, వారి నిర్ణయాలు, వారి ఆలోచనలు, మరి వారితో పాటు నెహ్రూ గారితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు కానివ్వండి, లేదా మౌలానా అబ్దుల్ ఆజాద్ గారు, అట్లాగే మరి ఇంకా అనేక మంది మహానుభావులు, మహానాయకులు. కాబట్టి వీళ్ళందరూ త్యాగాలు. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెసే. ఇప్పుడు వీళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆ రోజు కాంగ్రెసే, సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆ రోజు కాంగ్రెసే, అంబేద్కర్ గారు కూడా కాంగ్రెసే, అందరూ కాంగ్రెసే. కాంగ్రెస్ అంటే ప్రజలు, కాంగ్రెస్ పరిపాలన అంటే ప్రజల పరిపాలన. అదే చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనము మహాత్మా గాంధీ గారు అడుగు జాడల్లో మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సేవాదాల కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మనమందరం రాహుల్ గాంధీ గారి, మహాత్మా గాంధీ గారి వారి యొక్క అడుగు జాడల్లో మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో మనము ప్రజల క్షేమం కోరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ముందడుగు వేసి దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు వాళ్ళ వాళ్ళ క్షేమాన్ని కోరే విధంగా మనం చేసే ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తూ ముందుకు మనం అందరూ పనిచేయాలని మీ అందరూ ఇందులో భాగంగానే సేవాదళ్ ఈ తెలంగాణతో పాటు దేశంలో నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 సంవత్సరాలు వారు కూడా ఇందులో మరి పనిచేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా దేశంలో కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా సేవాదాలు వాళ్ళు నిస్వార్థంగా, వాళ్ళకు సేవాదాల కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా ఎప్పుడు కూడా వారు గాంధీ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి వారు కూడా మరి ఆ యొక్క వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనమందరం కూడా మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుతాటలు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకెళ్తూ ప్రజల యోగక్షేమాలు వాళ్ళ మధ్యలో ఉంటూ మంచి ముందుకెళ్లాలనేది సూచన చేస్తూ అందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు.
राष्ट्रगान शुरू करेंगे। जन गण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। आजाद हिंद जिंदाबाद, कौमी नारा वंदे मातरम। ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు పెద్దలు జగ్గారెడ్డి గారు, కృష్ణ కుమార్ గారు, నిరంజన్ గారు, అదే విధంగా కుమార్ గారు, పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా క్విట్ ఇండియా ఖర్గే గారు మరియు లాజీ దేశాయ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ ఉంటది. దయచేసి కార్యకర్తలంతా డిసిప్లిన్ గా, సేవాదళ కార్యకర్తలు ఇప్పుడు జగ్గారెడ్డి గారు, కృష్ణ కుమార్ గారు, నిరంజన్ గారు కూడా కొద్దిసేపు పాల్గొంటే బాగుంటుంది. దయచేసి మరందరికీ క్విట్ ఇండియా మూవ్మెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ర్యాలీ ఒక 5 నిమిషాల